హలో గైస్, టమాటో రైస్ని ఎలా చేయాలో తెలియక చాలా కాంప్లికేటెడ్గా చేస్తూ ఉంటారు. అలా కాకుండా సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాము. ఒక కడాయి తీసుకొని అందులో ఒక గరిటె ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఒక 2 బిర్యానీ ఆకు, జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని దూరగా వేగనివ్వాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనిద్దాము. అలా వేగిన తర్వాత ఒక 4 టమాటోలను మిక్సీ జార్లో వేసి టమాటో పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా అందులోనే వేయాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. అందులోనే ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత రైస్ బాస్మతి అయినా నార్మల్ రైస్ అయినా ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి. మా పిల్లలు బాస్మతి రైస్ తోటి అడిగారు కాబట్టి బాస్మతి రైస్ తోటి చేస్తున్నాను. ఈ అన్నం కూడా అందులోనే వేసుకోవాలి. బాస్మతి రైస్ ఉడికించుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నం విరగకుండా ఆ టమాటో మొత్తం అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ రైస్ అంతా టమాటోస్కి బాగా పట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఎక్స్ట్రా మాయిశ్చర్ ఏమైనా ఉంటే పోతుంది కదా, అలా అనమాట. ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత సింపుల్ రెసిపీ చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినే రెసిపీ అంటే టమాటా రైసే అనమాట. దీన్ని ఫైనల్గా కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకోండి. అంతే. చాలా టేస్టీ రెసిపీ అనమాట. వాళ్ళకి ఏమి తినబుద్ధి కావట్లేదు మమ్మీ అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. ఎంత ఇష్టంగా తింటారంటే పిల్లలు అంత ఇష్టంగా తింటారు. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నాకైతే చాలా బాగుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ప్లీజ్. సపోర్ట్ ఫర్ మీ.